సరిజోడు ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల్లా ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ రామ సఖరి సీత ఆమె ప్రేమాంత రామ శ్వాస మా రామ సఖరి సీత బలిర మనసు అంత వెన్న పూస అక్కడ దాకా వచ్చి మరి గుళ్ళోకి ఎందుకు రాలేదు? అప్పటికే ఆలస్యం అయింది. షాప్లో ఎవరూ లేరు. పైగా నువ్వు ఉన్నట్టు తెలియదు కదా, అందుకే రాలేదన్నయ్య. అయితే వీళ్ళు నన్ను చూడలేదన్నమాట. అవునా? నీకు అసలు బుద్ధి ఉందా దాక్షాయని? నేను వద్దని సైగ చేస్తున్నా కూడా ఎక్కడికి వెళ్ళొస్తున్నారో అని అన్నయ్యని ఎందుకు అడిగావు? ఆయన ఎంత బాధపడుంటారు. సారీ అండి, నేను తొందరపడ్డ మాట నిజమే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంట్లో ఎవరూ సంతోషంగా లేరు. ఏవేవో సమస్యలు అందరినీ చికాకు పెట్టాయి. మొన్నటిదాకా అందరం అశాంతిగా ఉన్నాం, ఇప్పుడే అందరం బాగున్నాం. మళ్ళీ ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండకూడదనే ఉద్దేశంతో నేను అలా అడిగాను. నిజమే కావచ్చు దాక్షాయని, కానీ నువ్వు అలా అడగడం వల్ల వదినికి లేనిపోని అనుమానాలకి తావు ఇచ్చినట్టు అవుతుంది కదా. నీ తొందరపాటు ఇప్పుడే కలిసిపోయిన అన్నా వదినలకు మళ్ళీ దూరం పెంచదా? వాళ్ళిద్దరూ దూరం కాకూడదనే నేను బావగారిని అడిగానండి. అక్క జీవితం నాశనం కాకూడదనే నిలదీశాను. ఏం జరిగింది? మీ బావగారిని అనుమానంగా ఎందుకలా అడిగావు? ఇప్పుడు కూడా నన్ను చూసి మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు అదన్నా, తనేదో తెలియక పిచ్చిగా అడిగింది. నువ్వేం పట్టించుకోకు. శంకర్, నువ్వు కవర్ చేసినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. దాక్షాయిని మనసులో ఉన్న అనుమానం తొలగిపోదు. చెప్పు దాక్షాయిని, ఏమైంది? ఏం లేదక్క. నువ్వు నా దగ్గర నిజం దాచవనే నమ్మకంతో వచ్చాను. చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పు, నేను అడగను. అది కాదక్క, నిన్ను బాధపడ్డం ఇష్టం లేకే చెప్పనంటున్నాను. నేనంతగా బాధపడే విషయం ఏం జరిగింది? చెప్పు దాక్షాయిని. అంటే అక్క, అది నేను పక్కూర్లోని శివాలయానికి వెళ్ళాను. అక్కడ బావగారు పడ్డానేమో అక్క. నువ్వు బాధపడకూడదనే నా తపనంతా. అందుకే కన్ఫర్మ్ చేసుకుందామని మళ్ళీ ఇందాక బావగారిని అడిగాను. మీ బావగారి గురించి నాకు తెలీదా దాక్షాయిని?
ఆయన మరో అమ్మాయి వైపు కన్నెత్తైనా చూస్తారా? అసలు ఆయన అలాంటి వారా? సారీ వదిన, తప్పుగా అనుకున్నాం. సారీ వద్దు శంకర్. మీ అన్నయ్య గురించి కలలో కూడా చెడుగా ఆలోచించొద్దు అని చెప్తున్నానంతే. నా భర్త మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన నిజంగా ఎవరైనా అమ్మాయితో ఉన్నా కూడా దాని వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందే తప్ప తప్పు చేసే ఉద్దేశం మాత్రం ఉండదు. దాక్షాయిని, ఇంకెప్పుడు మీ బావగారిని ఇలా అనుమానించకు. ఆయన ఊరుకున్నా నేను ఊరుకోను. సారీ అక్క. ఎక్కడి నుంచి వస్తున్నారు బాబుగారు? నేను చూసినట్టే ఈరోజు ఆయన పక్కన ఒక అమ్మాయిని దాక్షాయిని శంకర్లు కూడా చూశారు. దీన్నెలా అర్థం చేసుకోవాలి? నా భర్త తప్పు చేయరని నాకు తెలుసు, కానీ అసలు విషయాన్ని ఎందుకు దాస్తున్నట్టు? అసలు ఆయన ప్రాబ్లం ఏంటి? నీలో బాధకు కారణం నేనేనని నాకు తెలుసు సీత. నా వల్ల నువ్వు ఎంత నరకం చూస్తున్నావో కూడా నాకు తెలుసు. నువ్వే కాదు, నేను దూరంగా ఉంటూ నేను అంతకంటే నరకం అనుభవిస్తున్నాను. నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలనుంది. మన మధ్యలో ఏ అడబాటు లేకుండా కాపురం చేయాలనుంది. కానీ ఏం చేయను? నేను నా తమ్ముళ్ళని దూరం చేసుకోనని మా నాన్నకి మాటిచ్చాను. ఆ దేవుడేమో నీకు దగ్గరగా ఉంటే నా రక్త సంబంధాలు దూరం అవుతాయి అని రాత రాశాడు. సారీ సీత. భోజనం వడ్డిస్తాను, రండి. నీ ప్రేమే నా ప్రాణం, నా ప్రాణంలో సరస్వతక్క, మెళ్ళ తాళైతుంది గాని మొగుడు పిల్లల నడిమిట్లా ప్రేమైతే కనిపిస్తలే.
ఏం మాట్లాడుతున్నావు చిట్టి? వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేసుకుంటుంటే ప్రేమ లేదంటావేంటి? కాపురం చేసుకుంటూ వేరు, ప్రేముండు వేరక్క. ఇప్పుడు నువ్వు పెద్దబావ గారు ఎంత మంచిగా ఉన్నారు. శంకర్ బావ దాక్షాయనక్క ఎట్లా కలిసిపోయినరు? వచ్చిన కాడ్నుంచి వీళ్ళిద్దరిని చూస్తున్నా. ఇద్దరి నడిమిట్లా ఓ మాటలే ఓ ముచ్చట్లే. ఉన్నారంటే ఉన్నారంతే. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. వాళ్ళిద్దరూ బానే ఉన్నారు. బావున్నారా? ఏడ బావున్నారక్క? ఏం సరస్వతక్క, నువ్వు నీ మొగుడుతో బావున్నావా? నిన్ను బావ సంతోషంగా చూసుకుంటున్నాడా? మేం బానే ఉన్నాం. ఏ అది కాదు. బాగున్నావని చెప్తున్నారు కదా, నువ్వు నచ్చపెట్టుకున్నా తిను. చల్, మాట చెప్పుడు కాదు. వాళ్ళ మొహాలు చూసినవా? కూర్చొనేటిదే లేదు. అవుసలే, ఈ ఇద్దరి ముఖాలు చూస్తుంటే నువ్వు చెప్పినట్టే ఉన్నాయి. చిట్టి, వాళ్ళిద్దరూ డల్గా ఉన్నంత మాత్రాన కలిసి లేరని కాదు, సజావుగా కాపురం చేయట్లేదని అర్థం కాదు. అట్లనా? నిజంగా ఖుషీగా ఉండేటోళ్ళైతే నేను చెప్పేది చేస్తారా మరి? ఏం చేయాలో చెప్పు. ఏంలే, ఒకరికొకరు అన్నం తినిపించుకోవాలి. గట్ల తింటే వాళ్ళు ఖుషీగా ఉన్నారని నేను నమ్ముతా. నువ్వు కూడా తింగరదానం అనుకున్నాను కానీ నీకు కూడా కొన్ని విషయాలు బాగా తెలుసు. పర్వాలేదు. అరే చూడు, నీకు తింగరదాని లెక్కున్నా మా చెల్లికి మస్తు విషయాలు తెలుసు. ఏంది గట్ల గమనున్నారు? తినిపించుకోండి. అరే తినిపించుకోర్రీ. చిట్టి, నువ్వు ఉట్టి అల్లరి పిల్లవనుకున్నాను కానీ ఆ కన్నీళ్ళేంటి? నిజమే, నేను అల్లరి చేస్తా. నా బాధ మర్చిపోనీకి అల్లరి చేస్తా. చిన్నప్పటి నుంచి నాకు నా అన్న తప్ప అమ్మనైనా ప్రేమ ఎరకలే. ఎట్లో గట్ల బతుకుడే తప్ప గిట్లాంటి అభిమానాల మధ్యన వెరగలే. బతకనీకి అలగలగు పనులు చేసిన. ఒంటరి ఆడపిల్లనని, నా దిక్కెవడైనా ఫాల్తుగాడు తప్పుగా చూస్తాడని రౌడీదాని లెక్క ప్రవర్తించిన. మీరందరూ గిట్ల కలిసిండు సంతోషంగా ఉండు చూస్తుంటే మస్తు ముచ్చటైతుంది నాకు.
కష్టాలంటే గిట్లుంటాయని తెలియనీకి దేవుడు నన్ను ఇక్కడికి పంపిండేమో. బాధపడకు చిట్టి. ఇంతకు ముందు నీకు కుటుంబం అంటూ లేకపోవచ్చు. ఇప్పుడు మాత్రం మేమంతా ఉన్నాం. ఇదే నీ కుటుంబం అనుకో. ఇదిగో సరస్వతక్క, ఇప్పుడు తినిపించుకొని గమ్మనుండు కాదు, ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి. ఇదిగో బావా, మా చెల్లి మమ్మల్ని మన కుటుంబం అనుకోమన్నదని నన్ను పైసలు అడగకపోతే ఊరుకొని చెప్తున్నా. నేను నీకు పైసలు ఇచ్చినాకనే నా చెల్లెల్ని దొరకపోతాను. యాండి కాఫీ. వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని నాకు తెలుసు. కానీ ఎక్కడికి వెళ్తున్నారు? పనుంది. కొంచెం ఆ కార్ని ఫాలో అవ్వండి. త్వరగా వెళ్ళండి. ఎంత చెప్పినా ఈవిడ గారు ఇల్లు ఖాళీ చేయరు, ఆయన గారు రావడం మానరు. సంసారాలు చేసుకునే ఇళ్ల మధ్య ఈ భాగోతం ఏంటో రోజు ఈ దరిద్రాన్ని చూడలేక సస్తున్నాం. అంతా మన కర్మ. ఇలాంటోళ్ళు మన మధ్య ఉంటే మన పిల్లలు పాడైపోతారు. రా రా.